ఈ రోజున మన ముఖ్య ధ్యానాంశము నీ మార్గములు ఎలా ఉన్నాయి. హౌ ఈజ్ యువర్ వేస్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, దేవుడు మన మార్గాల విషయమై మాట్లాడబోతూ ఉన్నాడు. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 19వ వచనం. Proverbs 4th chapter 19th verse. భక్తిహీనుల మార్గము గాఢాంధకారమాయము, తాము దేని మీద పడునది వారికి తెలియదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, మార్గాలు ఎలా ఉన్నాయి దాని విషయమై మనం ధ్యానిస్తూ ఈ మాటలు వింటున్నాం. భక్తిహీనుల మార్గము ఎలా ఉందంట? గాఢాంధకారము. భక్తిహీనుల మార్గము గాఢాంధకారము. దాని కింది వచనం, తాము దేని మీద పడునది వారికి తెలియదు. ఈ భక్తిహీనులు దేని మీద పడతారో వారికి తెలియదు. కాబట్టి భక్తిహీనుల వలె మనము ఉండకూడదు. ఉంటే ఆ మార్గం ఎక్కడికి తీసుకెళ్తుందట? గాఢాంధకారం. కాబట్టి దేవుని బిడ్డలరా, దేవుడు ఈ రోజున ఈ మాటలు తెలియజేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. యోనా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. జోనా 1st chapter 2nd verse. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను గనక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. యోనా భక్తునితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడనంటే, యోనా, నీవు నా భక్తుడవు కదా, నినివే పట్టణము మహాభయంకరమైన దోషముతో నిండి ఉన్నది, వాళ్లకు దుర్గతి పట్టునని నీవు వాళ్లకు చెప్పు. ఏం గతి? దుర్గతి అంటే చెడ్డ గతి, పాడైపోయే గతి, కూలిపోయే గతి పడుతుంది అని ముందే హెచ్చరించమని ఈ యొక్క యోనా భక్తునికి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. తెలియజేస్తే యోనా భక్తుడు ఎక్కడికి వెళ్తున్నాడు? 3వ వచనం. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలనని యోనా యుప్పేకు పోయే తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడ వారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. చూడండి, దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు. వారి దోషము నా దృష్టిలో బహుఘోరంగా కనబడుతుంది, వారికి దుర్గతి పట్టక ముందే వారిని వెళ్ళి మందలించు, చెప్పు అని అన్నాడు. అప్పుడు యోనా దేవుడు చెప్పినట్లు వినాలి కదా, వినలేదు. వినకుండా యొప్పేకు వెళ్ళి తార్షీషుకు ప్రయాణం అవుతూ ఉన్నాడు. అనగా తన ప్రయాణము, తన మార్గము ఎటు దిక్కు మళ్ళుతుంది? దేవుడు చెప్పినట్లు ఆ మార్గంలో మళ్ళకుండా వేరే వైపునకు మళ్ళుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్లారా, ఈ రోజున దేవుడు మన మార్గాల గురించి మాట్లాడుతూ తాను ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. మన మార్గాలు, మన ప్రయాణాలు ఎలా సాగుతూ ఉన్నాయి? దేవుని వైపునకు సాగుతూ ఉన్నదా, లేకపోతే ఈ లోకము వైపునకు సాగుతూ ఉన్నదా? ఒకసారి మనము ప్రశ్నించుకొని, దేవుడు చెప్పినట్లు మనం వెళ్తున్నామా? దేవుడు చెప్పని ప్రాంతాలకు మనం వెళ్తున్నామా? ఒకసారి మనని మనము పరీక్షించుకుంటూ మన ప్రయాణాలు
కొనసాగించాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. అనగా భక్తిహీనుల మార్గము, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో వారికి అర్థం కాదు. బైబిల్ అంటుంది వారు అంధకారంలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు, చీకటి ప్రాంతంలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు, వెళ్ళరాని స్థలానికి వెళుతూ ఉన్నారు. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుని మాటలలో ప్రతి దాంట్లో అర్థం ఉంటుంది. నేను చెప్పే దాంట్లో కూడా ప్రతిదీ కూడా అర్థంతో కూడిన మాటలే నేను చెప్తూ ఉంటాను. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ మార్గంలో నుండి మనము నీతి మార్గంలోనికి రావాలి, నీతిమంతుల మార్గంలోనికి రావాలి. అదే సామెతల గ్రంథం 4వ అధ్యాయము 18వ వచనం, మీది వచనం. పట్టపగలు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. ప్రైజ్ ద లార్డ్. నీతిమంతుల మార్గంలో నడిస్తే ఏమవుతారట? తేజరిల్లుతారు. తేజరిల్లిన తర్వాత భక్తిహీనుల మార్గంలోనికి మనం వెళ్ళకూడదు. నీతిమంతులమైన మనం మార్గము ఎలా ఉండాలంటే తేజరిల్లే విధంగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, నీతిమంతురాలవుగా, నీతిమంతుడవుగా ఎప్పుడు తీర్చబడతావు అనంటే దేవుని వాక్యమును వింటూ వింటూ ఉంటే నీతిమంతులంగా తీర్చబడతాం. ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తమందు మనము కడగబడుతూ ఉంటే మనము నీతిమంతులముగా తీర్చబడుతూ ఉంటాం. కాబట్టి నీతిమంతుల మార్గంలో మనము వెళితే ఏమవుతుందట? మంచి పేరు వస్తుంది కదండి. భక్తిహీనుల మార్గంలో వెళ్తే చెడ్డ పేరు వస్తుంది. మంచి పేరుకు చెడ్డ పేరుకు తేడా చాలా ఉంటుంది. కనుక దేవుని బిడ్డలారా, మన మార్గాలు ఎలా ఉన్నాయి, మనని మనము పరిశీలన చేసుకుంటూ మనము యేసయ్య మార్గంలో నడుస్తూ ఉండాలి. అదే సామెతల గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం. జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను, యథార్థ మార్గములో నిన్ను నడిపించి ఉన్నాను. చూడండి, నా ప్రయాస ఎలా నడిపించాలనుకుంటాను? మిమ్మల్ందరినీ జ్ఞాన మార్గంలో నడిపించాలనుకుంటాను. అనగా మంచి మార్గంలో, ప్రశస్తమైన మార్గంలో మిమ్మల్ని నడిపించాలని అనుకుంటూ ఉంటాను. అయితే దాంట్లో జ్ఞానం దొరుకుతుంది, దాంట్లో జ్ఞానము లభిస్తుంది. అయితే దాని కింది వచనం దాంట్లోనే యథార్థ మార్గములో నిన్ను నడిపించి ఉన్నాను. యథార్థమైన మార్గంలో నిన్ను నడిపించి ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అదే నిర్గమకాండం 12వ అధ్యాయం 37వ వచనం, 38వ వచనం ఒకసారి చదువుకుందాం. ఎక్సోడస్ 12th చాప్టర్ 37th and 38th verse. అప్పుడు ఇజ్రాయేలు రామాసేసులో నుండి సుకోతుకు ప్రయాణమైపోయిరి. వారు పిల్లలు గాక కాల్బమము 6 లక్షల వీరులు, అనేకులైన అన్యజనుల సమూహమును, గొర్రెలు, ఎద్దులు మొదలైన పశువుల గొప్ప మందయును వారితో కూడా బయలుదేరెను. చూడండి, ఐగుప్తు దేశంలో నుండి మోషే ప్రవక్త బానిసత్వంలో నుండి విడిపించి వారిని ఇజ్రాయెల్ దేశానికి నడిపిస్తున్నాడు. అప్పుడు అక్కడున్న ప్రజలు ఎంతమందట? 6 లక్షల మంది. 6 లక్షల మందికి ఈయన లీడర్. ఈయన యాజకుడు, ప్రవక్త. వారిని నడిపిస్తూ ఉన్నాడు. వారితో పాటు ఏమేమి ఉన్నాయట? వారి వారి పిల్లలున్నారు, గొర్రెలు, ఎద్దులు, పశువులు, గొప్ప మంద వారి వెంబడిస్తూ తీసుకొని వస్తూ ఉన్నాడు. ఎంత భారం కదండి. కొంచెమంది చిన్న సంఘముతో ఆ సేవకుడు నడిపించాలంటేనే ఎంతో తలనొప్పి.
ఇప్పుడు చిన్నపిల్లల ప్రోగ్రాం అవుతుంది. ఓ అబ్బో, ఎంత కష్టంతో కూడిన పని అది, మామూలు పని కాదు. ఇద్దరు పిల్లలు ఉంటేనే ఇంట్లో అల్లరి అవుతుంటుంది. ఇక ఇంతమంది 100 మంది పిల్లల్ని పెట్టుకొని ఇఫ్తా నడిపిస్తున్నాడు. ఇక సరే, టీచర్స్ నడిపిస్తున్నారు, వారి మందని మేపని కూడా చాలా ప్రాబ్లం కదా. టీచర్స్ ఉన్నారు కదా, ఇక్కడ వాలంటీర్స్ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది 6 లక్షల మంది. ఇంకా ఈ గొర్రెలు మేకలు ఇవన్నీ యాడ్ కాలే. 40th verse. ఇజ్రాయేలు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరములు. చూడండి, వారు బానిసత్వంలో 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో వారు పనిచేశారు. 430 సంవత్సరాలు అంటే ఓ అన్ని సంవత్సరాలు వారు బానిసత్వంలో ఉండి వారు మరి ప్రయాణం అవుతూ ఉన్నారు ఇజ్రాయెల్ దేశానికి, దేవుడు ఆశీర్వదించబడిన దేశానికి తిరిగి నడిపించబడుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవుడు ఆ మోషే ప్రవక్తకు ఓపికనిచ్చాడు. వారిని ఆ చీకటి బాధకర కష్టమైన ప్రాంతంలో నుండి వారిని నడిపిస్తూ తీసుకొని వచ్చాడు. 14వ అధ్యాయం 26వ వచనం, 14th chapter 26th verse. అంతలో యెహోవా మోషేతో ఐగుప్తీయుల మీదికిని వారి రథముల మీదికిని వారి రౌతుల మీదికిని నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రము మీద నీ చెయ్యి చాపమనెను. దేవుడు మోషేతో మాట్లాడుతూ, నీ చెయ్యి సముద్రం మీద చాపు. వారు ఐగుప్తు రాజు ఫరో పని చేసేవారు తక్కువైపోతారని చెప్పి తిరిగి వారిని పట్టుకొని రండి అని పంపించినప్పుడు వారు రథముల మీద గుర్రముల మీద అనేక ఆయుధాలు తీసుకొని వాళ్ళు తిరిగి ఇజ్రాయెల్ ప్రజలను వెంబడించినప్పుడు అప్పుడు మోషేతో దేవుడు మాట్లాడతాడు, మళ్ళా వాళ్ళు మీ మార్గములను వస్తూ ఉన్నారు కాబట్టి నీ చెయ్యి ఆ సముద్రం మీద చాపు అని చెప్పేసరికి మోషే దేవుడు చెప్పినట్టు విన్నాడు. వినగానే ఆ నీళ్ళు ఏమైనాయట, వాళ్ళందరి మీదికి పొరలి పారినట్లుగా వాక్యంలో చూస్తున్నాం. దేవుని మాట వింటే ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి, ఇలాంటి ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన మార్గంలో మనం ప్రయాణం చేస్తూ ఉంటుండగా దేవుని మాటను మనం వింటున్నామా? ఒకవేళ దేవుని మాటను వినకపోతే నిండా మునిగిపోతాం. హల్లెలూయా. వరదలు వచ్చేస్తాయి, అకస్మాత్తుగా వచ్చేస్తాయి. కాబట్టి దేవుని మాటను వినాలని దేవుడు ఈ మాట సెలవిస్తున్నాడు. 28th verse, 28వ వచనం. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రములోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేసెను, వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, దేవుని మాట విని మోషే ప్రార్థన చేయగా దేవుడు ఇక్కడ ఆశ్చర్యకార్యాన్ని చేస్తాడు. ఒక్కడు కూడా మిగలకుండా అందరినీ హతమార్చినట్లు వాక్యంలో మనము చూస్తున్నాం. ఎందుకు అనంటే దేవుడు మాట్లాడేటప్పుడు దేవుడు వినేవారికి జ్ఞానం ఇవ్వాలి, వినేవారికి జ్ఞానం ఇవ్వాలి. మీరు అడగాలి, ప్రభువా నేను దేవుని వాక్యాన్ని వింటున్నాను, నాకు జ్ఞానం ఇవ్వు, నాకు చక్కగా అర్థం కావాలి. నీ సేవకుడు నీ వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు కాబట్టి నాకు అర్థమయ్యే జ్ఞానం దయచేయి, నేను జ్ఞానమైన మార్గంలో నేను నడవాలి అని మనము దేవుణ్ణి అడిగినట్లయితే దేవుడు నీకు యథార్థమైన మార్గంలో నడిపిస్తాడు. అదే సామెతల గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం, Proverbs 5th chapter 6th verse. అది జీవ మార్గమును ఏమాత్రమును విచారింపదు, దానికి తెలియకుండానే దాని పాదములు ఇటు అటు తిరుగును. అమ్మో, జీవ మార్గము. ఏ మార్గము? జీవ మార్గము.
జీవ మార్గంలోనే నడిపిస్తుంది, కానీ ఇటు అటు తిరగనివ్వదు. నీ మార్గము ఇటు అటు తిరుగుతుందంటే నువ్వు జీవ మార్గంలో ఉన్నట్ట. జీవ మార్గము ఇటు అటు నిన్ను తిరగనివ్వదు. కాబట్టి జాగ్రత్త, మునిగిపోకముందే తేలి ముందుకు నడవాలి, సాగాలి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దాని కింది వచనమమ్మా, దానికి తెలియకుండానే ఆ, దాని పాదములు ఉమ్. ఇటు అటు తిరుగును. ఆ, దానికి తెలియకుండానే దాని పాదములు ఇటు అటు తిరుగును. ఇవాళ ఎవరియన్నా తిరుగుతున్నాయా? దేవుని మార్గంలో నడవకుండా ఇటు అటు తిరుగుతున్నాయా? తిరిగితే సమస్యలు వచ్చేస్తాయి, నిండా మునిగిపోతావు. కనుక జాగ్రత్తగా ఉండాలని, జీవ మార్గంలో నడిచేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని దేవుడు ఈ మాటలు సెలవిస్తున్నాడు. 10th చాప్టర్ 17th verse. ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గములో ఉన్నాడు, గద్దింపునకు లోబడని వాడు త్రోవ తప్పను. జీవగల మార్గంలో ఉన్నవాడు ఏం చేస్తాడంట? ఉపదేశమును వింటాడు. ఉపదేశము, దేవుని సేవకుడు ఏమని చెప్తున్నాడో దాన్ని జాగ్రత్తగా వింటాడు. అయిన తర్వాత గద్దింపునకు లోబడని వాడు త్రోవ తప్పును. గద్దింపు అవసరము. వాడు లోబడకపోతే వాడు రూట్స్ మారిపోతాయి. కాబట్టి నువ్వు ఏ రూట్లో వెళ్తున్నావో నీవు గమనించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ మార్గములు ఎలా ఉన్నాయి అని దేవుడు ఆ అంశం మీద మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మన మార్గాలు సరిగ్గా లేనందుకే దేవుడు ఈ మాటలు అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాడు. మన ఆలోచనలు సరిగ్గా లేనప్పుడు మాట్లాడుతూ ఉంటాడు. ఒక్కరితో మాట్లాడతాడా? లేదు, సంఘానికి వచ్చిన వారితో మాట్లాడతాడు. సంఘంలో ఎవరి మార్గాలు వంకర తింకర ఉన్నాయో వారితో మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి దేవుడు జీవ మార్గంలో నడవాలని ఆయన ఆశపడుతూ ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు చిన్నపిల్లలు, వారికి చిన్నప్పుడే నేర్పించకపోతే వారు పెద్దగా అయిన తర్వాత దేవుని మార్గంలో నడవలేరు. అందుకే వెకేషన్ బైబిల్, ఫ్రీ స్కూల్. పైసలు తీసుకుంటున్నామా? నో. ఉచిత వేసవికాలపు శిక్షణ శిబిరము. కాబట్టి ఈ వేసవి కాలంలోనే ఈ యొక్క చిన్నపిల్లల కార్యక్రమం జరిపిస్తూ ఉంటాం. చాలా సంతోషం. అందరూ వాడబడుతున్నారు, టీచర్స్ వాడబడుతున్నారు, వాలంటీర్స్ వాడబడుతున్నారు. చిన్నపిల్లలు చక్కటి కథలు, పాటలు నేర్చుకుంటున్నారు. అది ఎవరికండి ఆశీర్వాదము? నేర్పించేవారికే. హల్లెలూయా. ఇది మంచి ఛాన్స్. ఇంతమంది పిల్లలతో మనము గడపడము అది ఆశీర్వాదం. అందుకే బైబిల్లో ఉంది కదా, 1 యోహాను 2వ అధ్యాయం 1వ వచనం, 1 John 2nd chapter 1st verse. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అని ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. చిన్న పిల్లలకు చిన్నప్పుడే నేర్పించాలి, ఎవరు పాపము చేయకూడదు. మన పక్షాన మన ప్రేయర్ రిక్వెస్ట్ తీసుకుపోవడానికి యేసయ్య ఉన్నాడు. ఈ అపవాది ఆటంకం చేస్తూ ఉంటాడు. అయినా మీరు పట్టుదలతో ప్రార్థన చేస్తే మీ ప్రార్థన మీ పాపముల నుండి విడిపిస్తుంది. హల్లెలూయా. ఎప్పుడు నేర్పించాలి? చిన్నగున్నప్పుడే. చిన్న పిల్లలకు ఇది నేర్పించాలి. మీరు టీచర్స్ నేర్పిస్తున్నారో లేదో, ఓన్లీ స్టోరీస్, పాటలు, ఎగురుడు దుంకుడు చేస్తుండ్రు. వాక్యం ఏమంటుంది? చిన్నగున్నప్పుడే నేర్పియాలా. ఈ అపవాది అనేవాడు పాపం అనే బీజము వేస్తాడు. వాడు
కాబట్టి మీరు చిన్నగా ఉన్నప్పుడు నేర్పియాలి. 18th verse, 18వ వచనం. చిన్న పిల్లలారా, ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి గదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాము. కడవరి గడియారంటే లాస్ట్ గడియ, లాస్ట్ దినాలలో మనం ఉంటున్నాము. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు ఏది జరుగుతుందో మనకు తెలియకుండా ఉంది. కనుక మీరు దేవుని బట్టి, దేవుని ప్రేమను బట్టి మిమ్మలను మీరు సరి చేసుకోవాలి అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. కనుక దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ సెలవు దినము గనుక మరి దేవుడు చిన్నపిల్లల ప్రోగ్రాం మన సంఘంలో జరుగుతూ ఉంది. గత 26 సంవత్సరాల నుండి ఈ విధంగా చేస్తూనే ఉన్నాం. కాబట్టి ఎంతమంది పిల్లలు రక్షింపబడ్డారో, ఎంతోమంది నా ముందర పెద్దగా అయిపోయినారు. వాళ్ళు సండే స్కూల్ తీసుకుంటున్నారు, టీచర్స్ అయిపోయినారు, మంచి గవర్నమెంట్ జాబ్స్ చేస్తున్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని మాటకు లోబడి మనము జీవిస్తే మన జీవితాలు చక్కగా ఉంటాయి. ఏ శోధన వచ్చినా దాన్ని ఎదుర్కొనే జ్ఞానము సంఘంలో సంఘ కాపరి నేర్పిస్తాడు గనక వారు ఆ శోధనను జయిస్తారు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున దేవుడు మరి మార్గాల గురించి మాట్లాడుతూ మనము జీవ మార్గంలో ఉండాలని ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి చిన్నపిల్లలు మరి దేవుని సంబంధులు అని వాక్యంలో ఉన్నది. చిన్నపిల్లలు ఎవరి సంబంధులట? దేవుని సంబంధులు. 1 John 3rd chapter 10th verse, 1 యోహాను 3వ అధ్యాయం 10వ వచనం. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. ప్రైజ్ ద లార్డ్. చూడండి, చిన్నగున్నప్పుడు దేవుని బీజం అనగా వాక్యం నాటాలి. నాటినప్పుడు వాళ్ళు అపవాది సంబంధులు కాలేరు. చిన్నగున్నప్పుడు నాటబడదు, మధ్యలో నాటబడుతుంది. మధ్యలో నాటబడిన వారి పరిస్థితి మహాఘోరంగా ఉంటుంది. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము ఎప్పుడు నాటబడ్డా మనము పరిశుద్ధాత్మ నీడలో నడిచినట్లయితే ఏ కీడుకు మనము లొంగిపోం. హల్లెలూయా. కాబట్టి దేవుడు మరి ఈ రోజున ఈ మాటలు మాట్లాడుతూ మనల్ని ధైర్యపరుస్తూ ఉన్నాడు. భయంకరమైన వేడి, ఢిల్లీలో 52 degrees దాటిపోయింది. అయినా దేవుడు మనం చిన్న చిన్న ఇంట్లలో ఉన్న ఆ తట్టుకునే శక్తిని మనకిస్తూ మనను బ్రతికిస్తున్నాడు. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక మార్గం ఉంది, ఆ మార్గాన్ని చూద్దాం. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 27వ వచనం. Proverbs 7th chapter 27th verse. దాని ఇల్లు పాతాళపు మునుపునకు పోవు మార్గము, ఆ మార్గము మరణశాలలకు దిగిపోవును. పాతాళమునకు తీసుకుపోయే దాని ఇల్లు. పాతాళం అనగా నరకం. ఆ పాతాళంలో అగ్ని ఉంటుంది. ఆ అగ్నిలోనికి తీసుకుపోయే మార్గము చావునకు దిగిపోవును, మరణశాలలోనికి దిగిపోవును అని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, మన ఇంటిని పాతాళముగా చేసుకోకూడదు. మన ఇంటిని పాతాళముగా చేసుకోకూడదు. మీరు రక్షింపబడ్డారు. మీ ఇల్లు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? మోక్షానికి తీసుకువెళ్ళే ఇల్లుగా ఉండాలి. హల్లెలూయా. మీ ఇల్లే ఒక పరలోకం. హల్లెలూయా. అక్కడ ప్రార్థన నిత్యము జరుగుతూ ఉండాలి. అప్పుడే అది పరలోకంగా మారుతుంది. ఏ ఇల్లు అయితే దేవుడు నీకు ఇచ్చాడో అందులో ఏం జరగాలి? ప్రార్థనలు జరగాలి.
యేసయ్య పాటలు వినాలి, బైబిల్ చదువుకోవాలి. అప్పుడు నీ ఇల్లే ఆ పరలోకం, పాతాళంగా కాకూడదు. అందుకే దేవుడు ఈ మాటలు మనతో మాట్లాడుతున్నాడు. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం, Proverbs 5th chapter 21st verse. నరుని మార్గములను యెహోవా ఎరుగును, వాని నడతలన్నిటినీ ఆయన గుర్తించును. అమ్మో, నేను నడిచే మార్గం ఎవ్వరికీ తెలియదు అని నువ్వు అనుకుంటావు. ఎవరికి తెలుస్తుంది? దేవునికి తెలుస్తుంది, దయ్యానికి తెలుస్తుంది. నీవు నరులు నడిచే మార్గము యెహోవాకు తెలియను, వాని వారి నడతలన్నిటినీ ఆయన గుర్తించును. ఆయన గుర్తించును, యేసయ్య గుర్తించును. నీవు లేచుట, పడుకొనుట, ఆలోచించుట, నడుచుట, ధ్యానించుట, ఇవన్నీ కూడా ఆ దేవునికి తెలియను. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము జాగ్రత్తగా మన మార్గము ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఒక మార్గము ఒక ఆయనది తప్పిపోతున్నది. ఎవరు అనంటే లూకాసు వార్త 15వ అధ్యాయం 13వ వచనం. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఇక్కడ చిన్న కుమారుడు, అన్నదమ్ములు ఉన్నారు. చిన్న కుమారుడు తన ఆస్తిలో వాటా కావాలి అని మరి తండ్రిని అడిగినప్పుడు తండ్రి చాలా రోజుల వరకు వద్దు నాన్న, వద్దు 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 అని తనను బ్రతిమిలాడినాడు. కానీ తను వినలేదు. వినకుండా తండ్రి యొద్ద నుండి ఆ వాటా తీసుకొని వచ్చిన డబ్బులతో దూరదేశానికి వెళ్ళిపోయాడు. దూరదేశానికి వెళ్ళిపోయి తను జల్సా చేశాడు. తన ఇష్టం వచ్చినట్లు తను ఫ్రెండ్స్తో త్రాగడము, తినడము, ఆ డబ్బు ఉంది కదా అని ఎగిరాడు. కొన్ని రోజులకు డబ్బంతా పోయింది, డబ్బంతా అయిపోయింది. డబ్బుంటే మనుషులు ఎక్కువ మంది దోస్తాను అవుతారు. అందుకే సామెత ఉంది కదా, బెల్లం ఉన్న జాగాల చీమలు వస్తాయి, ఈగలు వస్తాయి. డబ్బున్న జాగాల అట్లనే మనుషులు పోగవుతూ ఉంటారు. ఆ డబ్బంతా అయిపోయిందనుకో ఒక్కొక్కడు దూరం అయిపోతాడు. డబ్బు ఇష్టానుసారంగా ఖర్చు పెట్టొద్దు. అది నీవు కష్టపడితే వస్తుందని గ్రహించాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి చిన్న కుమారుడు దూరదేశం వెళ్ళిపోయాడు. తండ్రికి తల్లికి దూరం అయిపోయాడు, అన్నకు దూరం అయిపోయాడు, బంధువులకు దూరం అయిపోయాడు. దూరం అయిపోయి తను ఉన్నదంతా పోగొట్టుకున్నాడు, బాధపడుతూ ఉన్నాడు. అక్కడి నుండి ఇక్కడికి రాలేక అమెరికాకో దుబాయ్కో పోయిండు అనుకుందాం. అక్కడి నుండి ఇక్కడికి రాలేక చాలామంది కూడా న్యూస్లలో మనం వింటూ ఉంటాం. అక్కడికి పోయిన తర్వాత అక్కడ ఆ దుబాయ్లో, ఆ పాకిస్తాన్లో వెట్టి చాకిరి మన ఇండియన్స్తో చేయించుకొని డబ్బులు ఇవ్వకుండా వారిని రకరకాలుగా బాధ పెట్టి వాళ్ళని ఇక్కడికి రానియకుండా వాళ్ళ పాస్పోర్ట్, వీసా అంతా గుంజేసుకొని వాళ్ళ దగ్గర పెట్టుకొని చాలా రకాలుగా హింస పెడితే వాళ్ళు అక్కడి నుండి ఏదో రకంగా ఎవరిదో ఫోన్లు కూడా గుంజేసుకుంటారు. ఫోన్లతో ఎవరితోటో బతిమలాడి ఫోన్ చేస్తే ఇక్కడి నుండి మినిస్టర్ ఎవరో అక్కడ వాళ్ళతో మాట్లాడి చేసి వాళ్ళను విడిపించి తీసుకొచ్చినారని. ఇక్కడ ఇతడు పోయిన తర్వాత ఈ కుమారుడు నానా బాధపడుతూ ఉన్నాడు. ఆ చిన్న కుమారుడు అక్కడి నుండి రావాలని బాధపడుతున్నాడు, కానీ డబ్బులు లేవు, ఉద్యోగం ఎవరు ఇవ్వడం లేదు, ఉద్యోగం ఎవరు ఇవ్వడం లేదు. ఉద్యోగం పోయిన తర్వాత ఉద్యోగం రావాలంటే మళ్ళీ కష్టం, కొన్ని రోజుల వరకు ఇబ్బంది పడాలి. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఇక్కడ ఉద్యోగం ఎవరు ఇవ్వడం లేదు. ఉద్యోగం కావాలని తాను అటు ఇటు వెతికితే ఒక స్థలంలో తనకు దొరికింది. నీకు ఉద్యోగం ఇవ్వను అని అంటున్నారు. పోతే ఎందుకు ఆయన అక్కడ సిటిజన్ కాదు. నిన్ను ఎవడు గుర్తుపడతాడు? 2 రోజులు చేస్తావు, వెళ్ళిపోతావు. కాబట్టి మీకు ఉద్యోగం మేము ఇవ్వము అని ఇవ్వడం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆఖరిలో తనకు తిండికి కూడా ఆకలికి అలమటిస్తూ ఉన్నాడు ఆ చిన్న కుమారుడు. అప్పుడు పందులు మేపే దాంట్లో అతనికి ఉద్యోగం దొరుకుతుంది. తాను అందులోనికి వెళ్ళగానే మొట్టమొదట చేసిన పని ఏంటంటే పంది పొట్టు తిన్నాడట. ఆకలికి తట్టుకోలేక పంది పొట్టు తిన్నాడట. పంది తింటుంటే అది కడుపు నింపుకుంటుంది కదా, నేను కూడా నింపుకుంటా అని చెప్పి ఆ పొట్టును తిన్నాడట. కాబట్టి దేవుని బిడ్డలారా, అట్లాంటి పరిస్థితి మనం తెచ్చుకోవద్దు. దేవునిలో ఉన్నప్పుడు చాలా సంతోషంగా, ఆనందంగా, మంచి పేరును మనము సంపాదించుకునే వారంగా ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను అత్యధికంగా దీవిస్తూ నిన్ను మంచి మార్గంలో నడిపిస్తాడు. పాతాళంలోనికి పోయే మార్గంలో నీవు వెళ్ళవు. కనుక ఈ చిన్న కుమారుడు తప్పిపోయి అంత బాధపడ్డాడు. ఆఖరిలో తన తప్పు తెలుసుకున్నాడు, ఇంటికి వచ్చాడు. తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు కుమారుని గురించి. రాగానే మంచి విందును చేసి తనను కౌగిలించుకొని చేతికి ఉంగరం పెట్టి కొత్త వస్త్రాలు తొడిగించి కొత్త చెప్పులు వేయించి అతని గొప్ప విందు చేసి అందరికీ పెట్టాడట. కనుక దేవునికి స్తోత్రం. తప్పిపోయిన కుమారుని గురించి మనం ఈ కథ వింటూ ఉన్నాం. కాబట్టి మనుషులమైన మనము నరుల మార్గము ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి మనము సరిదిద్దుకునే అవకాశాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. కనుక మరి మనము సరిదిద్దుకొని జీవ మార్గములో, నీతిమంతుల మార్గములో మనము నడవాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుడు ఈ యొక్క మార్గాల గురించి మాట్లాడుతూ కొన్ని సత్యాలను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. దోషభరితుని మార్గము మిక్కిలి వంకర మార్గము, పవిత్రుల కార్యము యథార్థము. ప్రైజ్ ద లార్డ్. ఇక వంకర మార్గం ఉన్నదంట. ఏ మార్గము? వంకర మార్గం. చక్కగా పో అంటే అది వంకరనే పోతుంటుంది. కాబట్టి మనము అలా వంకర తింకర అయితే అది మనకి ప్రమాదము. దాని కింది వచనం, పవిత్రుల కార్యము యథార్థము. పవిత్రుల కార్యము యథార్థము. హల్లెలూయా. మనము పరిశుద్ధులం, పవిత్రులం. కాబట్టి మన మార్గం ఎలా ఉండాలి? యథార్థంగా ఉండాలి. మంచి సాక్ష్యాన్ని తెచ్చుకోవాలి, కానీ చెడ్డ సాక్ష్యాన్ని మనము తెచ్చుకోకూడదు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు అందుకే అంటున్నాడు మరొకసారి, అదే సామెతల గ్రంథం 12వ అధ్యాయం 26వ వచనం. Proverbs 12th chapter 26th verse. నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును, భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును. ఎవరైతే భక్తిహీనులుగా ఉంటారో వారి మార్గం ఏమవుతుందట? దారి తప్పిపోతూ ఉంటుంది. భక్తిహీనులు ఎవరో, భక్తి మంతులు ఎవరో దానివల్ల మనము గుర్తించవచ్చు. పరిగెత్తి మాట్లాడుతుంటారు. అట్లా మాట్లాడకండి, అట్లా మాట్లాడొద్దు. మీద పడి మాట్లాడతారు, అట్లా మాట్లాడొద్దు. మౌనము చాలా మంచిది, ఎక్కువ వినడము చాలా మంచిది. దానివల్ల నీకు చెడ్డ పేరు వస్తుంది, చెడ్డ సాక్ష్యము నీకు చెప్తూ ఉంటారు. కాబట్టి నీ మార్గము నీతి మార్గంలో ఉందా, భక్తిహీనుల మార్గంలో ఉందా, వంకర మార్గాల్లో వెళ్తుందా? ఒకసారి నీ మార్గాన్ని నీవు పరిశీలన చేసుకోవాలని దేవుడు ఈ రోజున ఈ మాటలను మాట్లాడుతూ మనల్ని సరిచేస్తూ ఉన్నాడు. అదే సామెతల గ్రంథం 16వ అధ్యాయం 17వ వచనం. Proverbs 16th chapter 17th verse. చెడుతనము విడిచి నడుచుటయే
యథార్థవంతులకు రాజమార్గము, చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు యథార్థవంతులకు రాజమార్గము. రాజమార్గం ఎక్కుతావా లేకపోతే నరక మార్గం ఎక్కుతావా? లే పాస్టర్ గారు, నేను రాజమార్గమే ఎక్కుతా, రాజు లెక్కనే ఉంటా, రాణి లెక్కనే ఉంటా. మరి నువ్వు యథార్థంగా ఉండాలా? యథార్థంగా ఉంటే నువ్వు రాజమార్గం ఎక్కినట్టే. హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం. రాజమార్గంలో నీకు సమాధానం దొరుకుతుంది, ఈ రాజమార్గంలో నీకు విడుదల దొరుకుతుంది. రాజమార్గంలో నీకు ఏమీ తక్కువ కాదు. కానీ నీవు మార్గము మార్చావో ముండ్లు, రాళ్ళు ఎదురవుతాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, నీవు రాజమార్గంలో నడవాలని దేవుడు ఆశపడుతూ మరి నీ మార్గాలు ఎలా ఉన్నాయి, హౌ ఈజ్ యువర్ వేస్ అని మాట్లాడుతూ ఉన్నాడు. నహుము గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. ఈ రాజమార్గాలలో ఇప్పుడు ఎలా ఉందో దాని విషయమై దేవుడు మరి నహుము ప్రవక్త ద్వారా ముందుగానే తెలియజేశాడు. 2nd chapter 4th verse. వీధులలో రథములు మిక్కిలి తొందరగా పోవుచున్నవి. ఇప్పుడు వీధులలో రథములు ఎలా పోతున్నాయట? తొందరగా పోతున్నాయి. పొద్దున్న లేవగానే 4 గంటలకే కనిపిస్తున్నాయి, 5 గంటలకే కనిపిస్తున్నాయి. ఎక్కడికెక్కడికి పోతున్నాయి? ఎక్కడెక్కడికో పోతున్నాయి. రాజమార్గములలో దములు ఒకదాని మీదనొకటి పడుచు పరుగెత్తుచున్నవి. ఒకదాని మీద ఒకటి పడుతూ పరిగెత్తుతున్నాయి ఈ వాహనాలు. నేను ముందు అంటే నేను ముందు. యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి. ఎందుకు? నేను ముందు అంటే నేను ముందు పరిగెత్తుతున్నాయి వాహనాలు. అవి దివిటీల వలె కనబడుచున్నవి. రాత్రిపూట చూడాలి పై ఎత్తు స్థలంలో నుండి దివిటీలు పరిగెత్తుతున్నట్లు పరిగెత్తుతున్నాయి వీధిలో, రోడ్లలో. నేను సెక్రటరేట్ దగ్గరికి వెళ్ళి పోతుంటే ఒకసారి ఇట్లా అని చూస్తూ ఉంటా, అటు ఇటు. అబ్బాబాబాబాబా, ఈడికెళ్ళాడదాకా లైట్లే, దివిటీలు. ఇన్ని వాహనాలు వీధులలో ఉరుకుతూ ఉన్నాయి. మెరుపుల వలె అవి పరిగెత్తుచున్నవి. ఆ లైట్స్ మెరుపుల వలె కనబడుతూ ఉన్నాయి, మెరుపుల వలె కనబడుతూ ఉన్నాయి. హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఇవి ఎక్కడ పోతున్నాయి? రాజమార్గంలో పోతూ ఉన్నాయి, రాజవీధులలో పోతూ ఉన్నాయి, పరిగెత్తుతున్నాయి. ఒక దాని మీద ఒకటి పడుతూ ఉంది, ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దేవునికి స్తోత్రం. ఆ యేసయ్య మార్గంలో ప్రశాంతత, నెమ్మది, సంతోషము. కాబట్టి ఈ మార్గం కావాలా నీకు, ఆ మార్గం కావాలా? అది కూడా రాజమార్గమే చూపిస్తుంది. అందులో ప్రమాదాలు ఉన్నాయి, ఆలస్యం ఉన్నది. కానీ దేవుని మార్గంలో అలా ఉండదు. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి దేవుడు యథార్థవంతులు రాజమార్గంలో నడిచెదరు. ఆఖరి 10వది యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యేసయ్య ఏమంటున్నాడో చూడండి. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవ్వడనో తండ్రి యొద్దకు రాడు. ప్రైజ్ ద లార్డ్. ఆ యొక్క తండ్రి దగ్గరికి మనం వెళ్ళాలంటే ఏ మార్గంలో పోవాలి? యేసు ప్రభు అంటున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఆ పరలోక రాజ్యానికి, ఆ తండ్రి దగ్గరికి ఎవరు పోలేరు. కాబట్టి ఈ రోజున మరి యేసయ్య మార్గంలో ఉంటున్నావు. అయినా కొన్నిసార్లు మన మార్గాలు తప్పిపోతూ ఉంటాయి. అందుకే ఈరోజు దేవుడు ప్రశ్నిస్తూ ఈ మాట మనతో మాట్లాడుతున్నాడు. నీ మార్గాలు ఎలా ఉన్నాయి? హౌ ఈజ్ యువర్ వేస్? నీ మార్గము భక్తిహీన మార్గంలో ఉందా, లేకపోతే నీతిమంతుల మార్గంలో ఉందా, లేకపోతే జ్ఞాన మార్గంలో ఉందా, లేకపోతే జీవ మార్గంలో ఉందా, పాతాళంలోకి పోయే మార్గంలో ఉందా? నరుని మార్గం ఎలా ఉంది? వంకర మార్గం ఉందా?
నీతి మార్గం ఉందా, రాజమార్గం ఉందా, యేసయ్య మార్గం ఉందా? ఈ రోజున 10 మాటలను దేవుడు మనకు వినిపించాడు. సొలొమోను మహారాజు సామెతల గ్రంథం రాస్తూ ఈ మాట సామెతలు ఆయన పలుకుతూ మాట్లాడినాడు. దీంట్లో చిన్నపిల్లలను కూడా కలిపాడు. చిన్నపిల్లల మార్గము ఎలా ఉంది? బైబిల్లో చిన్నపిల్లలను మీ చిన్నపిల్లలను విగ్రహముల జోరికి పోనీయకుడి అని ఉంది. అంటే మనము చిన్నప్పుడు వారికి నేర్పిస్తే వారు పెద్దగా అయిన తర్వాత దాని నుండి తొలగిపోరు. అందుకే ఈ చిన్న VBS వెకేషన్ బైబిల్ స్కూల్ యావత్ ప్రపంచంలో ఈ యొక్క VBS కార్యక్రమాన్ని జరిపిస్తూ ఉంటారు. ఈ సెలవు దినాల్లో మొక్కై ఉరంగనిది మ్రానై వంగున. కాబట్టి చిన్నప్పుడే వాళ్ళకు ఈ బీజం, వాక్యం అనే బీజాన్ని మనము నాటుతూ ఉన్నాం. మరి ఈ మాటలు చెప్తూ ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ.